ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాస్తవానికి భార్యాభర్తల మధ్య తగాదాలు సహజం, కానీ ప్రేమ ఎన్నటికీ తగ్గకూడదు. అదే బలమైన బంధానికి నిదర్శనం. ఇక భార్య గురించి చెప్పాలంటే తన గురించి ఎంత చెప్పినా ఎక్కడో కొంచెం తక్కువ చెప్పావేమో అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. మంచి భార్యని గుండెల్లో పెట్టుకున్న ప్రతి భర్తకి ఇలానే ఉంటుందేమో. భార్య అంటే నాట్ ఓన్లీ జీవిత భాగస్వామి, భార్య అంటే పవర్. మన జీవితాన్ని వజ్రాయుధంలా కాపాడే అందమైన వెపన్. ఒక్క పాయింట్లో సింప్లిఫై చేసి భార్య కెపాసిటీ ఇది అని చెప్పాలంటే ఒక్కటే మాట: భార్య మనసు గెలుచుకున్నోడు ఈ ప్రపంచంలో దేన్నైనా గెలవగలడు. ఇంతకు మించి భార్య గురించి నేను గొప్పగా చెప్పలేను. థ్యాంక్ యూ. భార్య గురించి ఇంత గొప్పగా చెప్పి కూడా ఇంకా చెప్పలేను అనటం ఏంటి? చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. సో ఇప్పటి ఈ కాంపిటీషన్ లో భార్యాభర్తల బంధం అనే టాపిక్ మీద దర్శన్ గారు చెప్పిన మాటలు, రోహిత్ గారు చెప్పిన మాటలు ఈక్వల్ గా స్కోర్ చేశాయి. కానీ భార్యని కాళ్ల మీద నుంచోబెట్టుకుని తీసుకువచ్చే ఫిజికల్ యాక్టివిటీలో రోహిత్ గారు దర్శన్ గారి కన్నా 5 సెకండ్ల ముందుగా టార్గెట్ ని రీచ్ అయ్యారు. కాబట్టి టీమ్ బి లీలావతి గారే విన్నర్. ఏవండి, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? మీ మనసులో నా గురించి అంత గొప్పగా ఆలోచిస్తున్నారని నాకు ఇవాళే అర్థమైంది. నీ గురించి నేను గొప్పగా ఆలోచిస్తున్నానా? హ్, ఈ ఇయర్లోనే నేను విన్న బెస్ట్ జోక్ ఇది. జోకా? జోక్ ఏంటండి జోకు? అలా అంటారేంటి? ఇందాక భార్య అంటే అలా, భార్య అంటే ఎలా అని చాలా చాలా చెప్పారు కదా. నేను చెప్పింది భార్య గురించి, నా భార్య గురించి కాదు. ఇవి అమ్మను గెలిపించాలని అమ్మ కోసం చెప్పిన మాటలు. మా నాన్న జీవితంలో మా అమ్మ ఎంత గొప్పదో నేను ఆ పాయింట్ని యూనివర్సల్గా చూపించి చెప్పాను, కానీ నా లైఫ్ గురించి కాదు. అలా చెప్పాల్సి వచ్చుంటే నా పెళ్ళామే నా పాలిట యమగండవని చెప్పేవాడిని. మీ మనసులో నా గురించి ఎలాంటి అభిప్రాయం ఉన్నా నాకు మీరంటే ఇష్టము, ప్రేమ. అది మారదు.